హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతు వైబ్స్. ఈరోజు నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, చాలామందికి చాలా రకాలుగా క్వరీస్ అయితే అడుగుతూ ఉన్నారు. కంటిన్యూస్గా ఒకటే పర్సన్ కంటిన్యూస్గా వీడియోస్లో కమెంట్స్ అయితే పెడతా ఉన్నారు. వాళ్ళు వీడియో క్లియర్గా చూసినట్టంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకనే నేను రెస్పాండ్ అవ్వలేదు అంటే వీడియోలో ఖచ్చితంగా ఆన్సర్ ఉంది అని. లేదు మరీ ఎక్కువ క్వశ్చన్స్ చేశారంటే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది, కమెంట్స్ రూపంలో రాలేనట్లు అయితే. సో డోంట్ వరీ. అందులోని పర్టికులర్గా కంటిన్యూస్గా మీరే మెసేజ్ పెడితే మీకే రెస్పాండ్ అవ్వాలంటే అదర్ పర్సన్ ఎప్పుడు దాన్ని ఫీల్ అవ్వకూడదు, ఒక్కరికే రెస్పాండ్ అవుతున్నారు అలా అని. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా ఒకరికి చూసుకోకుండా రెస్పాండ్ అవ్వలేదు అనుకో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటివి జరగదు. ఈ కంటిన్యూస్గా కమెంట్ ఒకటే వీడియోలో ఒక 10-15 కమెంట్ పెట్టే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ వస్తుంది, లేదా అదే వీడియోస్లో మీ ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు అందులో కున్నా సరిపోతుంది. రెస్పాండ్ అవ్వలేదని అయితే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సింగిల్ కమెంట్స్ అప్పుడప్పుడు డౌట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే అందులో నేను వీడియోలో కవర్ చేయలేనివి అలా అయితే వాళ్ళకి తెలియాలి కదా, మరి వాళ్ళ డౌట్ అనేది మనం క్లియర్ చేయాలి కదా. సో నేనైతే వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ ప్రతి కమెంట్ మాకు వాల్యుబులే. సో మీరు కమెంట్ చేసేసేయండి, నేను వాటిని చూసి రెస్పాండ్ అయితే ఇద్దరు వీడియోలోనే అవుతా, లేదా కమెంట్స్లో అయితే ఖచ్చితంగా అవుతాను ఫ్రెండ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ ఈ డైట్ చేసే వాళ్ళందరికీ కూడా. సో తమ్నైల్లో పెట్టాను కదా 1 మంత్కి 10 kgs తగ్గాలి అంటే, బట్ నేనైతే చెప్పను 1 మంత్కి కరెక్ట్గా 10 kgs అయితే తగ్గిపోతామని. బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ మనమైతే ఖచ్చితంగా 5 to 6 kgs అయితే తగ్గచ్చు. బట్ నేను చెప్పే వేలో మీరు ఫాలో అవ్వాలి. లైక్ కొంతమంది ఎలా అంటే 1 మంత్లో 5 to 6 kgs తగ్గాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే చెప్పేది ఓమాడ్ ఫాలో అయితే తగ్గిపోవచ్చు అని చెప్తాను. అంటే బేసిక్గా లేదు అంటే చూడండి 3 waysలో మనం ఇలా తగ్గచ్చు. ఓన్లీ ఓమాడే చేయాలా, నా వల్ల కాదు ఓమాడ్లో చేస్తేనే ఇంత 1 మంత్లో 5 kgs తగ్గిపోతానా, రిమైనింగ్ చేస్తే తగ్గనా అని అయితే మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హ్యూమన్ బాడీకి ఒకటేసారి డేకి 3 times తినడం అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఒకటేసారి తగ్గించేసి ఒకటేసారి తిను అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అలా ఇబ్బంది పడకుండా నేనైతే 3 ways చెప్తా. మీకు ఏది నచ్చితే అదైతే ఫాలో అయ్యి ట్రై చేయండి. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది, ఖచ్చితంగా మీరైతే హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే ఆ 3 ఏంటో అనేది చెప్తా. అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటా అంటే నేను డైట్ చేస్తున్నా కదా, వాకింగ్ చేయను, ఎక్సర్సైజ్ చేయను అనుకుంటా ఉంటారు. బట్ కొన్ని డైట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాకింగ్ ఆర్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి కదా. సో ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనము ఒక డేలో ఇప్పుడు మార్నింగ్ లేచాం, సో మన ప్రోటీన్ మంచిది కదా అని చెప్తాం. సో అందరూ ఏం చేస్తారు, ప్రోటీన్ మంచిది కదా అని చెప్పి 2 బాయిల్డ్ ఎగ్స్ తింటారు మార్నింగ్. సో 2 బాయిల్డ్ ఎగ్స్ తినంగానే మన ఎగ్స్లో ప్రోటీన్ కంటెంట్ 23 grams చాలా ఎక్కువ ఉంటుంది. సో కార్బ్స్ అనేవి ఉండవులేండి, బట్ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుందిలేండి. సో గుడ్ ఫ్యాట్ అనేది హెల్త్కి మంచిదే, మన బాడీలో ఫ్యాట్ బర్న్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ అదే గుడ్డు తింటున్నాం కదా, ఎందుకు తింటున్నాం ప్రోటీన్? ఎందుకంటే మన ప్రోటీన్ మన బాడీకి ఎందుకు ఇస్తాము అంటే మనం వెయిట్ లాస్, మనము ఈ డైట్ అంటాం కదా, ఇది డైట్ అని అనకండి ఫ్రెండ్స్, ఇది మన హెల్తీ లైఫ్ స్టైల్. మనం ఈ డైట్లా తీసుకోకూడదు, ఇది ఒక లైఫ్ స్టైల్లా తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు డైట్ చేస్తున్నామంటే మన సోల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం హెల్తీగా చేయాలి, హ్యాపీగా చేసుకుంటూ పోవాలి. డైట్లా అనుకోకూడదు ఫస్ట్, ఇది లైఫ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది మనం డైట్ అట్లా కన్సిడర్ చేసామనుకోండి, మీరేమనుకుంటారంటే నేను 3 months చేసేస్తా, 3 months హ్యాపీగా డైట్ చేసేస్తా, అంటే ఫుల్ కార్బ్స్ తగ్గించేసి ఫుల్గా ఫుడ్ తగ్గించేసి ఎక్సర్సైజెస్ చేసేసి అన్నీ చేసేసి 3 monthsలో తగ్గిపోతాం. ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది. సడన్గా నా ప్రాసెస్ అయిపోయింది, నేను అనుకున్న 3 monthsలో వెయిట్ లాస్ అయిపోయా. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళు 100 weight ఉన్నారనుకోండి, సో మనకు బేసిక్గా మన ఇండియాలో ప్రాబ్లం అవుతుంది వెయిట్ గెయిన్ ప్రాబ్లం కదా. సో మోస్ట్లీ చాలా వరకు అలా ఉన్నారు. సో వెయిట్ లాస్ అయిపోయే వాళ్ళు ఒక 3 months పీరియడ్ పెట్టుకుంటున్నారు. 100 ఉన్న వాళ్ళు 80కి రావాలి అనుకుంటున్నారు, 80కి వచ్చేస్తున్నారు. అమ్మాయి నాది అయిపోయింది, నేను నెక్స్ట్ నుంచి ఇది మానేద్దాము, నచ్చిన ఫుడ్ తినేద్దాం అనుకుంటారు. సో విత్ ఇన్ 1 month కూడా పట్టదు. వాళ్ళు ఏమైపోతారు, సడన్గా 80 kgs ఉన్నదల్లా తగ్గిన 100కి పెరిగి ఇంకొక 10 ఎక్స్ట్రా లేదా 20 ఎక్స్ట్రా అయిపోయి వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతారు. ఎందుకు అంటే సడన్గా మానేస్తారు. సో నేను
నేనేం చెప్తున్నాను అంటే మీరు ఇది డైట్లా పెట్టుకోవద్దు అస్సలు ఫ్రెండ్స్. మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అసలు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు డైట్ అని అనుకోవద్దు. ఎందుకు అనుకోవాలి? ఇది మనం హెల్దీ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మనం ఇలాగే ఫిట్గా ఉండాలి. అలా ఫిట్గా ఉంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. సో మనకి మనం నచ్చుతాం. ఎవరికో మనం నచ్చాల్సిన అవసరం, ఫస్ట్ మనం లవ్ చేసుకుంటే ఆబ్వియస్గా మనకి మనం నచ్చామనుకోండి, అవతల వాళ్ళకి మన ఎపీరియన్స్ నచ్చుతుంది. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవడం వల్ల. జస్ట్ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకుంటాం? ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటాం, స్లీపింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటాం. సో ఇవన్నీ మార్చుకుంటే ఆబ్వియస్గా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన ఎపీరియన్స్ మారుతుంది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయేసరికి మనకి కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పింది అది 100% కరెక్ట్ అనమాట. సో అందుకని మీరు ఇప్పుడు ఇది డైట్ అని అయితే అనుకోవద్దు, హెల్దీ లైఫ్ స్టైల్ అయితే అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో చెప్పాను 3 ways చేయొచ్చు అని. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, 2 boiled eggs తింటాం. 2 boiled eggs తిన్నప్పుడు మనకి క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి. లైక్ మనం 2 boiled eggs తిన్నప్పుడు దగ్గర అది 120 అట్లా క్యాలరీస్ వచ్చేస్తాయి నీకు అక్కడే ఎక్కువ. సో అప్పుడు మనం ఆ 2 boiled eggs తినేసరికి ఏమవుతుంది? మార్నింగ్ తినేసి మనం ఏం వర్కౌట్ చేయట్లేదు, జస్ట్ కూర్చొనే ఉన్న వర్క్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. అలా అనుకోండి, మన వెయిట్ లాస్ అనేది జరగదు. సో ఇట్లా మనం ప్రోటీన్ ఫుడ్ యాక్చువల్లీ ఎందుకు తీసుకుంటాము అంటే అదే ఎగ్జాంపుల్. మనం ఏంటంటే బాడీలో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేటప్పుడు ఏమవుతుందంటే సడన్గా మనం ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తాం కదా, మార్చేటప్పుడు మన బాడీ ఎంతో కొంత ఏంటంటే వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది కదా. సో అప్పుడు మనకు భయం ఉంటుంది, మజిల్ లాస్ అయిపోతుంది, దానివల్ల బాడీ సాగింగ్ అయిపోతుంది అని చెప్పి. సో ఇట్లా సాగింగ్ అవ్వకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మజిల్ బిల్డ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని చెప్తాం. బట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకునేందుకు కూడా ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ఆర్ వెయిట్ బట్టి మనం తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ నేను 100 kgs ఉన్నాను అనుకోండి, 100 grams 120 grams చికెన్ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. మోర్ దెన్ ఎక్కువ అయితే తీసుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయము, ఎక్కువ విగరస్గా యాక్టివిటీస్ చేసేస్తున్నాం, ఎక్సర్సైజెస్, కార్డియో, హై ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము అని అంటే యూ కెన్ టేక్ మోర్. మనం ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే దాని బర్నింగ్ క్యాపబిలిటీ అక్కడ మన ఎక్సర్సైజెస్లో కవర్ అయిపోతుంది కాబట్టి. బట్ మనం ఇక్కడ ఏం చేయట్లేదు. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు ఎగ్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నప్పుడు మనకి అక్కడే ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. అండ్ మీకు ఒక విషయం తెలుసా, మనం 2 boiled eggs తిన్నాక ఎగ్స్ని మనం బర్న్ చేయడానికి, తిన్న ఎగ్స్ ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో ఆ క్యాలరీస్ని బర్న్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది తెలుసా? 5000 steps చేయాలి. అంటే లిటరల్గా 40 minutes వాక్ చేయాలి. 40 minutes వాక్ చేస్తే మనకు ఆ 2 boiled eggs ఏదైతే తింటున్నామో అవి 0 calories అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే 2 boiled eggs ఈక్వల్ టు 5000 steps ఈక్వల్ టు 40 minutes వాక్. ఆ 40 minutes వాక్ అయితే అప్పుడు 0 calories, అంటే బ్యాలెన్స్డ్ 0 calories ఫుడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏంటి, మనం తీసుకున్న ఫుడ్, అందుకే అంటారు 80% డైట్లోనే ఉంది, 20% మాత్రమే ఎక్సర్సైజెస్. ఎందుకంటే నువ్వు తీసుకున్న ఫుడ్ 2 eggsకి నువ్వు ఎంత కష్టపడాల్సి వస్తుంది? 40 minutes వాకింగ్ చేయాల్సి వస్తుంది. అది ఫాస్ట్ వాక్. అంటే 5000 steps నువ్వు వేయాలి. అంటే నువ్వు 2 eggs డైట్ తీసుకున్నావు, నువ్వు ఫుడ్ తీసుకుంటే మనము జస్ట్ 40 minutes చేస్తే ఆ 2 eggs నీకు 0 calories అవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మనం డేలో ఇంత ఎక్కువ పోర్షన్లో 1 meal a day చేస్తున్నా, లేదా 16/8 చేస్తున్నా, నేను 2 పూటలే తింటున్నాను కదా, 1 పూటే తింటున్నాను కదా అని ప్లేట్ ఫుల్ మీల్ తీసేసుకొని, కార్బ్స్ ఎక్కువ తీసేసుకొని, ఆయిలీ ఫుడ్ తీసేసుకొని అట్లా తింటే మనకి యూజ్ ఏముంటుంది చెప్పండి? వాటన్నిటిని కరిగించడానికి నువ్వు ఎంతో ఎక్సర్సైజెస్ చేయాలి. ఎంతో ఎక్సర్సైజెస్ అంటే మనకి జస్ట్ మన ప్రొపోర్షనల్ అనమాట. 80% నువ్వు ఫుడ్ డైట్ కంట్రోల్లోనే ఉంటుంది, 20% మాత్రమే ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనము 1700 లైక్ ఒక ఇడ్లీ తిన్నామనుకోండి, ఒక ఇడ్లీ విత్ చట్నీ సపోజ్ నంచుకొని, అంటే ఇడ్లీ అంటే ఒక 50 calories వస్తాయి అనుకోండి, ఆ 50 calories విత్ చట్నీతో తీసుకుంటే క్యాలరీస్ వాటిని బర్న్ చేయడానికి 30 minutes వాక్ చేయాల్సి వస్తుంది. అంటే చూడండి, ఎక్సర్సైజ్ నువ్వు ఎంత చేస్తే
త్వరగా మనం ఏమీ రెడ్యూస్ అయిపోము. మన ఫ్యాట్ చాలా కష్టపడాలి. సో డేకి నువ్వు తినిన ఫుడ్ అంతా అరిగిపించుకోవడానికి నువ్వు ఎక్సర్సైజ్, ఇప్పుడు నేను ఎక్కువ ఫుడ్ తినేసా డే అంతా, ఆ ఎక్సర్సైజ్కి నేను 5 hours అట్లా స్పెండ్ చేస్తూ ఉండాలి. సో అది ఎవరి వల్ల కాదు, ఎందుకంటే మనకు మిగతా అదర్ వర్క్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి మనకి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, 80% డైట్, 20% మాత్రమే ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బాయిల్డ్ ఎగ్స్ 2 తీసేసుకోండి, తర్వాత మధ్యాహ్నం ఫుడ్ ఇంటేక్ లంచ్ ఏదో ఒకటి తీసుకోండి, ఇంకా అక్కడితో ఆపేసేయండి. అయినా నెక్స్ట్ డే వెయిట్ చూడండి, మీరేం వెయిట్ లాస్ అవ్వరు. ఎందుకంటే మనం అక్కడ ఏం వాకింగ్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, అది బర్న్ చేయదు, నువ్వు తక్కువ ఫుడ్ తీసేసుకున్నావని వెంటనే కరిపించదు. సో మనము అంటే చెప్తున్నా, మా ఎగ్స్ తినేసి, లంచ్ తినేసి, నైట్ తినేసి, కొంచెం కొంచెమే తిన్నాను కదా నేను తగ్గట్లేదు అంటే అది మనం బిలీవ్ చేయలేం. మనం ఎంత తీసుకున్నాం అనేది నేను చూడను కదా మీ ఫుడ్ ఎంత తీసుకున్నారు అని చెప్పి. సో నేను అది కరెక్ట్గా చెప్పలేను. సో అందుకే ఇవి రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి మనం టైం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. ఈ టైం లోపలే, నేను ఇప్పుడు సపోజ్ 6 అని చెప్పాను అనుకోండి, ఐ కెన్ గివ్ యూ ద గ్యారంటీ, నేను చెప్పగలను ఓకే మీరు 6 లోపల క్లోజ్ చేసేసారు అదంటూ పర్ఫెక్ట్గా నేను చెప్పగలను. నేను 6 క్లోజ్ చేయండి అంటే మీరు 6 క్లోజ్ చేసేయగలరు. కానీ మీరు ఎంత ఇంటేక్ తింటున్నారు, ఇది తింటున్నారు, అది తింటున్నారు అనేది నేను చెప్పలేను, మీరు నాకు చెప్పలేరు. సో ఇది అందుకని మనం ఒక టైం రిస్ట్రిక్షన్ లెవెల్లో ఫాలో అయిపోతూ వెళ్ళిపోవాలి. అండ్ ఫుడ్ పోర్షన్ తగ్గించుకుంటూ ఉండాలి. లైక్ మనం ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, మీరు 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నారు, మీరు ఒమాట్ డైట్లో ఉన్నారనుకోండి, 2 బాయిల్డ్ ఎగ్స్లో తీసుకున్నప్పుడు ఒక్క రోటీ తీసుకోండి, కొంచెం ఒక ఫైబర్ కర్రీ తీసుకోండి, లైక్ కర్రీ తీసేసుకొని ఒక నట్స్ 2 బాదము 2 వాల్నట్స్ తీసుకొని ఇంకా అక్కడితో ఫుడ్ ఆపేయండి ఆ రోజు. ఓకేనా? 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్న రోజు ఇట్లా చేయండి, ఒక జొన్న రొట్టి, 2 బాయిల్డ్ ఎగ్స్, కొంచెం ఆయిల్లెస్ కర్రీ, ఆయిల్ తగ్గించేసుకోండి, ఆయిల్లెస్ కర్రీ, ఫైబర్ ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటే నేను చెప్పాను కదా, మన ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది గుడ్ బ్యాక్టీరియా ఇన్సాల్యుబుల్ ఫైబర్ని చాలా యూజ్ చేసుకుంటుంది. దానివల్ల మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా మనకి ఎవ్రీడే యూరిన్ రూపంలో పాస్ అయిపోవడం కానీ షిట్లా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం తిన్నది అట్లా బ్యాడ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది నువ్వు ఫైబర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోతే మన గుడ్ బ్యాక్టీరియా దాన్ని యూజ్ చేసుకోదు. మన గుడ్ బ్యాక్టీరియాకి ఆ ఫైబర్ దొరకలేనప్పుడు అది బాడీలోనే ఫ్యాట్ లాగా మన లివర్లో ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. లేదా ఏ ఆర్గాన్ దగ్గరికైనా ఎప్పుడైనా కానీ మనకి ఫ్యాట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫ్యాటీ లివర్ గురించే కదా మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అంటే లివర్లో ఫామ్ అవుతుంది. లేదా ప్రతి ఆర్గాన్ చుట్టూ మనం ఎంతైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది ఉన్నదానికన్నా ఎక్కువ తీసేసుకుంటే ఏం చేస్తుంది అంటే, ఆర్గాన్స్ ఉంటాయి కదా మన బాడీలో, ప్రతి ఆర్గాన్ చుట్టూ ఒక్కొక్క ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ని ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ ఇట్లా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుంటే దానికి అర్థం కాదు, గుడ్ బ్యాక్టీరియా కానీ మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ అర్థం కాక ఆ మిగిలిపోయిన అన్నింటినీ ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసి లివర్ కింద పెట్టడము, హార్ట్ దగ్గర పెట్టడము, ఇట్లా డిఫరెంట్ ఆర్గాన్కి కొవ్వుని స్ప్రెడ్ చేసేసి ఉంచేస్తూ ఉంటుంది. సో అప్పుడు అందుకని మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. ఏం లేదు, మనం తీసుకున్న డైట్లోనే డిసీజెస్ అనేది వస్తూ ఉంటాయి. సో అండ్ మనకి ఏంటంటే మనం ఇలా అంటే నేను ఏం చెప్తున్నా అంటే, మనం వెయిట్ ఇట్లా తగ్గాలి అంటే పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చేసేస్తా, నేను ఎంత నచ్చితే అంత తింటా అంటే దట్స్ వర్కౌట్ అవ్వదు. సో బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోండి, ఫైబర్ తీసుకోండి, ప్రోటీన్ తీసుకోండి, గుడ్ ఫ్యాట్ తీసుకోండి, చేపలు తీసుకోండి. మీ ఇంట్లో మన ఇంట్లో మనం ఉంచుకోవాల్సినవి చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నెక్స్ట్ చేపలు తినడం చేసుకుంటే ఈ మూడిట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ మూడు ఏదో ఒక ఈ మూడు అంటే చేపలు ఇంక్లూడ్ చేసుకోవడం కష్టం. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకోను, చియా సీడ్స్ మార్నింగ్ డీటాక్స్ వాటర్లో వేసుకొని తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చియా సీడ్స్లోనే మనకి ఫైబర్, ప్రోటీన్ అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో ఈ రెండు బాగా కవర్ అయిపోతాయి చియా సీడ్స్లో. అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. బ్యాడ్ ఫ్యాట్తో ఇది గుడ్ ఫ్యాట్ కదా ఫైట్ చేసి మన కొవ్వుని కరిగిస్తూ ఉంటుంది. అండ్ బెల్లీ ఫ్యాట్ కానీ ఇట్లా అన్ని కానీ కరిగిపోతూ ఉంటాయి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మన బెల్లీ ఫ్యాట్ కానీ తగ్గడానికి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్. ప్రోటీన్ ఫుడ్స్కి వచ్చేసినాయి అనుకోండి, రాజ్మా తీసుకోండి, సోయా చంక్స్ తీసుకోండి, అండ్ నెక్స్ట్ ఏంటంటే చనాదాలు తీసుకోండి. చనాదాలు ఉంటాయి కదా, లైక్ కాబూ చనా లేదా చనాదాలు, సత్తు దోశ చూడండి, వెజ్లోనే ఎన్ని ఉన్నాయి చూడండి. పప్పులు ప్రతి
ప్రతి పప్పులో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది, రిచ్ ప్రోటీన్ ఉంటుంది. మూంగ్ దాల్లో అయితే హై రిచ్ ఉంటుంది, పెసర దాల్ ఇవన్నీ కిడ్నీ రాజ్మా చెప్పా కదా, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. పప్పుల్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ ముందు తీసేసుకున్నాం అనుకోండి, ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇవి తీసేసుకున్నాం అనుకోండి, మీరు ఒక మీల్ తీసుకున్నారు ఓమాడ్లో, ఇవి తీసుకున్నారు ఆటోమేటిక్గా మీరు కార్బ్స్ తీసుకోరు. కార్బ్స్ ఒకవేళ తీసుకుని ఇంతే జస్ట్ ఏదో టేస్ట్ చూడడానికి చూస్తాం అన్నట్టే తీసుకుంటారు. సో ఇలా ఇంక్లూడ్ చేసుకోండి. ప్రోటీన్ చూడండి ఎన్నిట్లో ఉందో, మష్రూమ్, పన్నీర్, సోయా, పప్పులు, కాబూచనా, సత్తు, ఏంటి రాజ్మా, ఈ అన్నిట్లోనే ఉంటుంది ప్రోటీన్. సో చాలా మంచి ఫుడ్. అండ్ గుడ్ ఫ్యాట్స్లో వచ్చేసరికి చెప్పా కదా, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అవన్నీ తక్కువ కాస్టే. సో అందరికీ అవైలబుల్ ఉంటాయి, అఫోర్డబులే. ఎవరు ఫీల్ అవ్వకూడదు, మన డైట్ ప్రాసెస్ చూసి అందరూ చేయగలిగినట్టు ఉండాలి. సో అందుకే అందరికీ అవైలబుల్ ఉన్నవే నేను చెప్తా ఉన్నా. సో చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ మన ఇంట్లో పెట్టుకోండి. డైలీ ఏదో రూపంలో ఇంటేక్ చేసుకోవడానికి ట్రై చేయండి. డీటాక్స్ వాటర్లో ఇంక్లూడ్ చేసుకోవడమో లేదా పౌడర్ రూపంలో ఇంక్లూడ్ చేసుకోవడమో చేసుకుంటూ ఉండండి ఫ్లాక్ సీడ్స్ని. ఓకేనా, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఫైబర్ అంటే వెజిటేబుల్స్, మనం వెజిటేబుల్స్ తీసుకుంటాం కదా, లైక్ క్యారెట్ అని కానీ, చిక్కుడుకాయ అని కానీ, బీరకాయ అని కానీ, బెండకాయ అని కానీ, ఇవేం తీసుకున్నా ఫైన్ ఫ్రెండ్స్. ఫైబర్ ఫుడ్స్, వెజిటేబుల్ ఏదైనా మంచిదే. సో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది సూప్ రూపంలోనైనా వెజిటేబుల్ సూప్, టమాటో సూప్లోనో, క్యారెట్ జ్యూస్లోనో ఎలా అయినా తీసుకోవచ్చు వెజిటేబుల్స్, ఫైబర్. సో ప్రోటీన్ చెప్పాను కదా, మనం డైలీ పప్పు ఇంక్లూడ్ చేసుకోండి. రైస్ ఇంతే తీసుకోండి, జస్ట్ టేస్ట్గా ఒక వెజిటేబుల్ కర్రీ తీసుకోండి, అయిపోయింది. మనం అన్ని ఇంక్లూడ్ చేసేసుకున్నాం. అండ్ దీంతో పాటుగా 2 బాదాము, 2 వాల్నట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. మన హార్ట్కి మంచిది అండ్ మన బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి కూడా చాలా మంచిది. అండ్ బాదం కూడా చాలా మంచిది మన హెయిర్కి కానీ, మనకు ప్రోటీన్ బాగా అందడానికి కానీ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బాదం కానీ మరీ ఎక్కువ తీసుకోకండి. బాదం కానీ జీడిపప్పు అనేది తీసుకుంటే ఒకటి తీసుకోండి, తీసుకోకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే జీడిపప్పులో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ తీసుకునేసరికి గుడ్ ఫ్యాట్ అయినా ఏ ఫ్యాట్ అయినా ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. ఇదిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఇప్పుడు మేడం చెప్పింది కదా, చేపలని 5-6 చేప ముక్కలు తినేయడం కాదు, లిమిటెడ్గా తినాలి. ఎందుకంటే అందులో ఓవర్ ఫ్యాట్ ఏది తీసుకున్నా మళ్ళీ ఫ్యాట్కి అతిమించి ఎక్కువైపోయి ఎక్కువ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది. సో తక్కువనే తీసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఇలా మనం ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ అంటే అన్ని వెజిటేబుల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది అది అని చెప్పను. ఒకవేళ షుగర్ డయాబెటిక్ పేషెంట్ టైప్ 2 అట్లా అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి అంటే దుంప ఫుడ్స్ని అవాయిడ్ చేసేసేయండి, సరిపోతూ ఉంది. ఓకేనా. ఇలా తీసుకోండి. కార్బ్ ఫుడ్ రైస్ అలవాటు కదా ఎవ్రీ హ్యూమన్కి, నేను సడన్గా మానేమని కూడా ఎవరికి చెప్పలేను. మిల్లెట్స్ తీసుకోండి, జొన్న రొట్టె తీసుకోండి, మల్టీగ్రెయిన్ తీసుకోండి, ఇలా చెప్పలేను. రైస్ అలవాటు ఉన్న వాళ్ళు ఇంత రైస్ పెట్టుకోండి. నా మాట విని 3 months ఇట్లా చేయండి. ఒక మెయింటెనెన్స్ డైట్లో 2 days నచ్చినట్టు తినేస్తాం కదా, సో మన సోల్ హ్యాపీ ఫీల్ అయిపోద్ది. అప్పుడు నచ్చినట్టు తినండి. ఆ 4 days ఇది లైఫ్ స్టైల్గా, ఈ లైఫ్ స్టైల్ని ఎలా ఫామ్ అవుతుందో, ఎలా చేసుకుంటున్నారో కంటిన్యూ అదే చేయాలి నెక్స్ట్ కూడా. 3 months అయిపోయినా అక్కడితో అయిపోయింది కదా అంటే మళ్ళీ వెయిట్ గెయిన్. ఇది లైఫ్ స్టైల్లో చేసుకోవాలనే నేను అన్నీ చెప్తున్నా. సాలిడ్ ఓన్లీ లిక్విడ్స్తో మనం ఎక్కడ చేయకూడదు, ఎందుకంటే అది లైఫ్ స్టైల్ కాదు, మన హెల్త్కి కూడా కొట్టేస్తూ ఉంటుంది. 3 months వరకు బాగానే తగ్గిపోవచ్చేమో కానీ తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతాం, ఎక్కువ ఓబెసివ్ అయిపోతాము. సో అట్లా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అట్లా చేయకూడదు, మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అది మన లైఫ్ స్టైల్ అయిపోవాలి. చీట్ డే, అవుటింగ్స్, పార్టీస్ ఎంజాయ్ చేసినప్పుడు చేసేసేయాలి. అప్పుడు మనం తీసుకున్న ఫుడ్ తీసుకున్నప్పుడు 2 days ఎలానో మనం తీసుకుంటాం కాబట్టి అట్లా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా Day 1 నుంచి Day 30 వరకు ఎలా మీల్ ప్లాన్. ఇప్పుడైతే కొంచెం చెప్పాను కదా, మీకు ఒకటి ఏం చెప్పాను అంటే మీకు ఒక 3 typesలో చేయండి. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఓమాడ్ చేసినా చాలు. ఓమాడ్లో కూడా ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్ ఇంక్లూడ్ చేసుకొని, ఇప్పుడు చెప్పా కదా ఆ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకొని, లేదా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. రైస్ కొంచెం పోర్షన్ తీసుకోండి. అండ్ ఈ ఓమాడ్ చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం అనే ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు, మీకు సరిపోవట్లేదు నేను ఎక్కువ తీసుకుంటున్నా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి. ఒక 1 hour ఎక్సర్సైజెస్ చేయండి. ఎక్సర్సైజెస్ చేయట్లేదు అంటే 1 hour వాకింగ్ ఖచ్చితంగా చేయండి. ఓమాడ్ చేసేటోళ్ళు కొంచెం, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఒకసారి తింటా కదని కొంచెం ఎక్కువ తీసేసుకుంటారు. సో అలా తీసుకున్నప్పుడు వాకింగ్ అయితే 1 hour. టైం పాస్ అట్లా ఏదో వీడియో వినుకుంటునో లేదా మన వీడియో వినుకుంటానో అంటే మనం ఇలా చూస్తూ ఉంటే మనకి ఆబ్వియస్గా ఏంటంటే కొంచెం ఎలా వస్తుందంటే
కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ వినుకుంటూ వాకింగ్ చేయడము, లేకపోతే సాంగ్స్ వినుకుంటూ వాకింగ్ చేయడము, ఎట్లొకట్లా వాకింగ్ అయితే చేసేసేయండి 1 అవర్. లేదు అంటే 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మంచిది. సో అలా అయితే చేయండి. ఓమాడ్ చేసేవారు ఖచ్చితంగా తగ్గుతారు. మీరు ఇక్కడ ఫుడ్ తీసేసుకుంటున్నాను, నేను తగ్గట్లేదు, నేను ఏం ఎక్సర్సైజెస్ చేయట్లేదు అంటే కష్టం. ఎందుకంటే ఓమాడ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను పోర్షన్ ఎంతని మీరు చూస్తుంది నేను చూడట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. సో వాకింగ్ అట్లీస్ట్ 1 అవర్ ఈ టైంలో నన్ను నచ్చితే చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక వే. సెకండ్ వే ఏం చేస్తారంటే 16/8. 16/8లో తీసుకుంటున్నప్పుడు మార్నింగ్ ఏం చేస్తారు అంటే మార్నింగ్ ఫుడ్ని స్కిప్ చేసేసి మధ్యాహ్నం 12కి అలాగా లంచ్ తీసేసుకోండి. అవి లైక్ 2 క్యారెట్ తీసుకోండి, 2 బాదము, 2 వాల్నట్స్ యాజ్ ఇస్ అలానే తీసుకోండి. అండ్ అందులో 2 జొన్న రొట్టెలు తీసుకోండి. జొన్న రొట్టెలు కానీ 2 మల్టీగ్రెయిన్ చపాతీ కానీ అట్లా తీసుకోండి. లేదా మిల్లెట్ రైస్ ఇంత తీసుకోండి. ఎందుకంటే మిల్లెట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫిల్లింగ్ ఎక్కువ ఉంటుంది. మనం రైస్ తీసుకుంటే రైస్ మన హ్యాబిచువేటెడ్ కాబట్టి ఎక్కువ తీసేసుకుంటాం. సో మిల్లెట్స్ కానీ ఈ రోటీ కానీ ఆబ్వియస్లీ కొంచెం తగ్గిస్తూనే ఉంటాం. సో కొంచెం తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. సో మిల్లెట్స్ తీసేసుకోండి. మిల్లెట్స్ ఆర్ నాట్ ఎండ్, మిల్లెట్స్ అయినా తీసుకోండి విత్ కర్రీ, వెజిటబుల్ కర్రీ ఆర్ చికెన్ ఆర్ నాన్ వెజ్ కర్రీ ఏదైనా తీసుకోండి. లేదా జొన్న రొట్టెలు 2 తీసుకోండి. లేదు అంటే మల్టీగ్రెయిన్ చపాతీ అలా 2 తీసుకోండి. లేదు అంటే రవ్వ ఉప్మా ఉంటుంది కదా, సో అలా అయినా తీసుకోండి. రవ్వ ఉప్మా అంటే రైస్ది కాదు, గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అలా అయినా తీసుకోండి. లేదు నేను ఇంకా చేయగలను బెటర్గా అంటే ఓట్స్ తీసుకోండి, ఓట్స్ ఉప్మా అట్లా అయినా తీసుకోండి. లేదా పోహా అలా అయినా తీసేసుకోండి. ఓకేనా. బట్ అందులో అది తీసుకుంటూనే ఫస్ట్ అయితే క్యారెట్ ఇంక్లూడ్ చేసుకోండి. 2 బాదము, 2 వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకొని తినేసేయండి. ఎందుకంటే మనకి ఏమైనా న్యూట్రిషన్స్ అందనివి ఇందులో అందిస్తూ ఉంటే బ్యాలెన్సింగ్ అయిపోతుంది. ఇది తీసుకున్న తర్వాత ఇది లంచ్ టైంలో తీసుకోండి. ఈవినింగ్ టైంలో వెజిటేబుల్ సూప్స్ ఉంటాయి కదా, ఆల్ వెజిటేబుల్స్ లైక్ టమాటో సూప్ అయినా తాగేయండి మీకు దొరకలేదు అనుకుంటే. లేదంటే వెజిటేబుల్స్ అన్ని క్యారెట్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా వెజిటేబుల్స్, టమాటో ఇవన్నీ వేసి సూప్లా ప్రిపేర్ చేసుకొని ఆ సూప్ని ఈవినింగ్ మీరు ఎండ్ చేసే టైం ఉంటుంది కదా లాస్ట్ మీల్, ఆ టైంలో తాగేసి ఇంక వదిలేసేయండి. మళ్ళీ ఆ డే చేసేసాక అది ఏ మీల్ 1 మీల్ డేకి ఒక డైట్ ఇలా చెప్పాను కదా, మీరు చేస్తున్నప్పుడు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని మాత్రం కంప్లీట్గా తీసేసుకోండి. సో అంటే ఒకటేసారి కాదు, మార్నింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం, ఈవినింగ్ కొంచెం, మీ ఫుడ్ మీరు పడుకునే లోపల ఇవి కంప్లీట్ అయిపోవాలి. అండ్ కరెక్ట్గా 8 అవర్స్ నిద్ర ఉండాలి. నైట్ స్లీపే చాలా ఇంపార్టెంట్. డార్క్లో మనం పడుకునే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో చాలా స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ గురించి చాలా ఉంది సబ్జెక్ట్ అయితే, నాకు ఇది గట్టిగా తెలుసు. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తా. ఇప్పుడు చెప్పానంటే వీడియో లెంతీ అయిపోద్ది. సో మీకు మెయిన్ థింగ్ చెప్పాలి. ఇది చెప్పుకుంటా పోతే నేను అసలు ఈ డైట్ గురించి ఎంత చెప్పినా నాకు వస్తానే ఉంటుంది. ఏమో నాకు అది చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఇవన్నీ రీసెర్చ్ చేసి బాగా తెలుసుకొని తగ్గాక నాకు మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇది మీరు అడుగుతున్న ఇంకోళ్ళది నేను చెప్తానే ఉంటాను. దీని గురించి రీసెర్చ్లు ఇంకా అట్లా చేస్తానే ఉంటాను అనమాట. సో ఏదైనా కానీ నేను చెప్పేది ఒకటే అయితే ఫాలో అవ్వద్దు, లైట్ కంప్లీట్ ఫ్రూట్స్ అట్లా. ఫ్రూట్స్ని డైట్ చేస్తున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ఫ్రూట్స్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. కార్బ్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోయిద్ది. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ సడన్గా పెరిగిపోద్ది, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఫ్యాట్ పెరిగిపోద్ది. సో దాంతోపాటుగా డయాబెటిక్ ఇష్యూస్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసి ఫ్రూట్స్ తగ్గించుకోవాలి. లేదా తింటే సీజనల్ ఫ్రూట్ తీసుకోండి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోమని నేను చాలాసార్లు చెప్పాను. ఒకవేళ అలా ఎందుకంటే ఆ సీజన్లో దొరికిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే కానీ దొరకవు కాబట్టి ఆ సీజనల్ ఫ్రూట్ తీసుకున్న చాలా లిమిటెడ్గా తీసుకోండి. ఇప్పుడు గోవా అనుకోండి 2 ముక్కలే తీసుకోండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ అనుకోండి, మ్యాంగో 1-2 పీసెస్ కట్ చేసినవే తీసుకోండి, 2 మ్యాంగోలు అట్లా కాదు. ఎందుకంటే అవన్నీ ఎక్కువ తీసేసుకున్నా మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఫ్యాట్ పెరిగిపోద్ది అండ్ లావ్ కూడా అయిపోతాం. సో ఫ్రూట్స్ చాలా 0 క్యాలరీస్, తక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాపియా కానీ, గోవా కానీ, పొమోగ్రానైట్ కానీ ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. పొమోగ్రానైట్ చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఆటోమేటిక్ రిపేరింగ్ ప్రాసెస్కి, మన క్లీనింగ్ ప్రాసెస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పొమోగ్రానైట్ అనేది. సో అది అట్లా క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను 2 ways చెప్పా. అంటే ఓమాడ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా తీసుకోవాలి అనేది చెప్పా కదా. 16/8 తీసుకున్నప్పుడు మార్నింగ్
అదే ఏమంటే ఇట్లా అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. తగ్గించేసుకుంటూ ఉండండి. ఒమాడ్లో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటే మాత్రం ఎక్సర్సైజ్ చేసేసుకోండి. అది ఒక వే. మీరు ఏం తీసుకుంటారు అనేది మీ ఫుడ్లో ఏముండాలని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి మీ ఒమాడ్లో వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సెకండ్ ప్రాసెస్ 16/8లో మార్నింగ్ డీటాక్స్ వాటర్లో లైక్ ఏబీసీ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ తీసేసుకుంటారు. లేదా అది కూడా స్కిప్ చేసేసి మధ్యాహ్నం లంచ్ తీసుకోండి 12 o'clockకి. ఇలా నేను చెప్పా కదా, 2 రోటీ, కొంచెం క్యారెట్ వెజిటేబుల్స్ ఏమైనా తీసేసుకొని అది తీసుకోండి. లేదా 2 జొన్న రొట్టెలు, 2 మల్టీగ్రెయిన్ కానీ లేదా మిల్లెట్స్ కానీ విత్ 2 కర్రీస్తో తీసేసుకోండి. 2 బాదం, 2 వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇలా తీసుకోండి. ఈవినింగ్ వచ్చేసరికి వెజిటేబుల్ సూప్ తీసుకోండి. ఇది ఒక ప్రాసెస్. థర్డ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే వాకింగ్ కొంచెం తక్కువ చేసిన, వాకింగ్ కొంచెం ఒక 30 minutes చేసినా సరిపోతూ ఉంటుంది. ఈ 1 monthలో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే ఇదేంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వచ్చింది. ఇంకా థర్డ్ ప్రాసెస్లో ఎలా చేస్తారంటే 3 పూట్ల తింటారు, కొంచెం వెయిట్ బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటారు అండ్ చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ వాకింగ్ కానీ ఇది కూడా జస్ట్ అది ఎలా అంటే ఫస్ట్ చాలామంది డైరెక్ట్గా అలవాటు అవ్వదు కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవచ్చు. లైక్ ఎలా అంటే మీరు మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తీసుకోండి మార్నింగ్ 10:30కి అట్లా. అది డీటాక్స్ వాటర్ లాగా అండ్ మన బాడీకి హెల్తీగా అంటే ఫ్రూట్ జ్యూస్ అలాంటివి కాదు. ఫ్రూట్స్లో చెప్పా కదా కార్బ్స్ ఉంటాయని, అదే మళ్ళీ జ్యూస్ అంటుంది అనుకోవద్దు. వెజిటేబుల్ జ్యూస్, వెజిటేబుల్లో ఫైబర్, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, సో అది హెల్ప్ఫుల్ అయిపోద్ది. మార్నింగ్ హెల్తీ హ్యాపీగా ఉంటుంది. సో మార్నింగ్ అనేది ఏబీసీ జ్యూస్ లాగా అట్లా వెజిటేబుల్ జ్యూస్ లాగా అలా తీసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ సేమ్ నేను చెప్పా కదా, 2 జొన్న రొట్టెలు కానీ లేదా 2 మల్టీగ్రెయిన్ కానీ మిల్లెట్స్ కానీ గోధుమ రవ్వ ఉప్మా అట్లా కొంచెమే తీసుకోండి. గోధుమ రవ్వ ఉప్మా అన్న ఇంత కాదు, కొంచెం 1 కప్పు 2 కర్రీస్తో అట్లా తీసుకోండి. ఓకేనా. 2 బాదం 2 వాల్నట్స్ సేమ్ అలాగే ఇంత 16/8లో లంచ్ ఎలా చెప్పాను అలా చెప్పాను. తర్వాత ఈవినింగ్ 6 ఆ టైంలో ఏం చేస్తారు అంటే సేమ్ ఇట్లా వెజిటేబుల్ సూప్ తీసుకోవడము అలా అయినా చేయండి. లేదు అంటే ఏదో ఒక ఫ్రూట్తో లైక్ గోవా కానీ పపియా కానీ పొమోగ్రానైట్ కానీ లేదా ఒక బనానా ఇంట్రెస్ట్ నాకు అది ఫిల్లింగ్గా అనిపిస్తుంది అంటే బనానా కొంచెం ఒక ఫుల్ బనానా కాకుండా హాఫ్ బనానా తీసుకొని ఇంకోటి ఏదైనా వెజిటేబుల్ సూప్ అట్లా తాగేసి ఎండ్ చేసేసేయండి. ఇది అంటే ఫస్ట్ అలవాటు చేసుకుని 3 చెప్పాను కదా, లాస్ట్ చెప్పా కదా, 3 meals అంటే ఏబీసీ జ్యూస్ మార్నింగ్ లంచ్కి అట్లా ఈవినింగ్ వచ్చి అలా కంట్రోల్ చేసుకుంటే 1 monthకి ఈజీగా 5 kgs తగ్గుతారు. అండ్ ఇవన్నీ ఏం చేసినా కానీ 1 meal a day చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్సర్సైజెస్ చిన్న లిబరల్ ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ప్లేటింగ్ ఎక్కువ తీసేసుకుంటారు, 1 hour తీసుకుంటాం కదా అని అన్నీ ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటారు. ఈవినింగ్ కూడా అలానే చేసేదాన్ని. సో దానికి తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ వాకింగ్ చేయాలి. 16/8 ఇట్లా చేసేవాళ్ళు కొంచెం తీసుకున్న ఫుడ్ ఇంటేక్ బట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని బట్టి వాకింగ్ చేస్తూ ఉండండి. తర్వాత తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజెస్ చేసుకొని ఫిట్నెస్ పెంచేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా ఉంది చెప్పాలి అంటే ఈ ఒమాడ్లో ఏం జరుగుతుంది అసలు ఈ ప్రాసెస్ ఏంటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. చెప్పిన కొలు చెప్తానే ఉంటా. సో వీటన్నిటి గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ప్రోటీన్ ఫుడ్స్, కార్బ్స్ ఫుడ్స్, వీటి ఫుడ్స్ గురించి చెప్తా అన్నాను. ఎవరో అడిగారు పాపం, వాళ్ళు స్టార్ట్ చేసాము చెప్పట్లేదు అని చెప్పి. సో నేను ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కమింగ్ సూన్ వీడియోలో నేను ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. మీనివేళ ఈ వీడియోలో అయితే కొన్ని చెప్పానండి. సో అది చూసి మీరు ఫాలో అయిపోయినా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ టు యూ. జాగ్రత్తగా చేయండి, ఏం రిస్క్ తీసుకోవద్దు, ఇబ్బంది అయితే పడద్దు, హ్యాపీగా చేయాలి. హ్యాపీగా చేస్తే మనకు అది లైఫ్ స్టైల్ అవుతుంది అండ్ హెల్తీగా ఉంటాం. ఓకేనా. అండ్ బై ఫ్రెండ్స్. మళ్ళీ మీ సొంత